ఈరోజు మనం బరువును తగ్గించే మంచి వ్యాయామం ఏదో తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ రోజుల్లో ఊరికే బరువు పెరిగిపోతూ బరువు ఏం చేసినా తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక బరువు పెరిగి బరువుతో పాటు బొజ్జు పెరిగిన తర్వాత డాక్టర్స్ బరువు తగ్గడానికి నడవండి అంటారు. నడుద్దామంటే ఒక పక్కన మడాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా ఆటలాడదామా, ఇంతలా శరీరంతో ఆటలాడటం కుదరదు. ఈత కొడదామా, మంచిదే, కానీ నీళ్లు లేవు ఎక్కడ కూడా. అట్లాంటి సదుపాయం ఉండదు మనకి ఈత కొట్టుకోవటానికి. అందుచేత ఇంట్లో శ్రమ చేద్దామా, మనకున్న వస్తువులు సదుపాయాల వల్ల శారీరకంగా కొవ్వు కరిగేంత పని కాదది. అందుకని ఆ అవకాశము లేదు. మరి పెరిగిన బరువును తగ్గించుకోవాలి అంటే శరీరానికి భారం కాకుండా బరువు తగ్గటానికి ఏ వ్యాయామాలు ఉత్తమం? మరి స్కిప్పింగ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, ఆటలాడాలన్నా మోకాళ్ళ నొప్పులు మడాల నొప్పులు వస్తే ఒక పక్కన ఆయాసం వస్తూ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ ఇబ్బందులు ఏమీ రాకుండా బరువు తగ్గటానికి ఉపయోగపడే మంచి వ్యాయామం అంటే ఆసనాలు. అన్నిటికంటే బరువు బాగా తగ్గటానికి ఆసనాలు చాలా హెల్ప్ చేస్తాయి. మరి మాకు ఒక డౌట్ ఉంది అంటారు రాజుగారు. ఏంటంటే అది, మరి మాకు ఇంతంత శరీరం ఉండి ఇంత బొజ్జుంటే అసలు మాకేం వంగుతాయండి, మాకేం అందుతాయండి, మీరు ఆసనాలు చెప్తున్నారు అనొచ్చు. మీకు ఆసనాలు అంటే మెడ మీద తీసుకెళ్ళి కాళ్ళు వేసుకోవటం, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేవటం, ఏదో చక్రంలాగా ఇట్లా శరీరం నుంచి చక్రాసనం వేయటం, మయూరాసనం, ఇవి అనుకుంటున్నారా? అవి వయసులో ఉన్న సన్నగా ఉన్న పిల్లలకి, మీకు కాదు. మీకు అధిక బరువుతో బొజ్జుతో బాధపడేవారికి ఒక 10 ముఖ్యమైన ఆసనాలు ఉంటాయి. మీరు ఎంతలా ఉన్నా ఎంత బొజ్జున్నా ఇవి చేసుకోవచ్చు. మీకు మోకాళ్ళ మీద భారం పడదు. ఆసనాల్లో స్పెషల్ లాభం ఏంటో తెలుసా? మీరు ఏ ఆసనాలు చేయాలన్నా పడుకునో కూర్చునో చేస్తారు. మరి పడుకుని కూర్చుని చేసేటప్పుడు మరి మోకాళ్ళ మీద మడం మీద బరువు పడదు కదా, అందుకని మీకు నొప్పులు ఎక్కువ కావు. ఇది ఆసనాల్లో స్పెషల్ టెక్నిక్. మరి ఏ వ్యాయామాలు చేయాలన్నా, ఆటలాడాలన్నా మీకు వర్షం వస్తే కుదరదు, చల్లగా ఉంటే కుదరదు, మంచు కురుస్తుంటే కుదరదు, మానేయాల్సి వస్తుంది. ఆసనాలు అనుకోండి ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వాతావరణ ఇబ్బందులకి ఇక్కడ అవకాశం ఉండదు. నెక్స్ట్ మూడోది, వాకింగ్కి వెళ్ళాలన్నా, ఆటలాడాలన్నా ఇంకొకరు తోడు కావాలి. ఒంటరిగా వెళ్ళాలంటే భయం. ఎవరొకరు తోడుంటే కంపెనీ బాగుంటుంది, సేఫ్టీ కోసం కూడా మంచిది. అది తెల్లవారుజామున వెళ్దామంటే ఏదన్నా బయటకు వాకింగ్కి కుక్కల భయం, దొంగల భయం అట్లా ఉంటుంది. అదే వెళ్తురు వచ్చాక వెళదామంటే పని స్టార్ట్ అవుతుంది, మనకి వర్క్లోకి వెళ్ళిపోవాలి, లేట్ అయ్యాక కుదరదు. అందుకని వ్యాయామాలు మానేస్తుంటారు. మనం 4ంటికి లేచి చేయొచ్చు, 3ంటికి లేచి చేయొచ్చు, మన ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఆసనాలు అయితే. అందుకని బరువు ఉన్న వారికి ఆసనాలకి చాలా మంచిది అనడానికి ఇట్లాంటి రీజన్స్ అనమాట. ఇంకొకటి, ఏ వ్యాయామాల్లో లేని సదుపాయం ఏ పనిలోనూ, ఆటల్లోనూ, ఈతలోనూ రానట్టుగా జరిగేది ఒక్క ఆసనాల్లో వచ్చే చెప్తాను. ఇప్పుడు బరువున్న వారికి అందరికీ ఒకే చోట ఎక్కువ ఉండదండి. అన్ని భాగాల్లో కొందరికి ఉంటుంది, కొందరు కొన్ని భాగాల్లోనే కొవ్వు ఉంటుంది, ఆ భాగాలే తగ్గాలి. ఉదాహరణ, కొంతమందికి మగవారిని తీసుకుంటే వీళ్ళకి ఎక్కడా ఉండదు, పుల్లల్లాగా కాళ్ళు, సీటు, జబ్బలన్నీ సన్నగా ఉంటాయి. కానీ ఉన్న ఈ 10 కేజీలు బొజ్జ చుట్టూరే ఉంటుంది, వాళ్ళకి అదే తగ్గాలి. మీరు ఎంత నడిచినా బొజ్జు తగ్గుతుంది తప్ప అన్నీ తగ్గుతాయి. అంటే ఆ భాగంలో కదలికలు నడక తీసుకురాలేదు. అది ఆసనాలు అనుకోండి. పొత్తి కడుపు తగ్గాలి, ఉత్తాన పాదాసన్. పై పొట్ట తగ్గాలి, నౌకాసన్. చూడండి, ఆ ఆసనాలు వేస్తే కింద పొట్ట తగ్గుతుంది, ఆసనం వేస్తే పై పొట్ట తగ్గుతుంది. పర్టికులర్గా పొట్టకే ఉపయోగపడతాయి ఆసనాలు ఇట్లాంటివి. అంటే ఇక ఏ భాగానికి రావాలంటే ఆ భాగానికి ఇట్లాంటి లాభం కలిగించే ప్రక్రియ అనమాట ఆసనాలు అనేది. మనకి జబ్బ తగ్గాలి, బాగా కండలు ఎలాడుతున్నాయి ఇక్కడ కొవ్వు పట్టేసి, గోముఖాసన అని ఉంటుంది. దీన్ని మాత్రం కొవ్వు కరిగించడానికి చాలా మంచిది అనమాట. అట్లా అది కూర్చుని చేయొచ్చు, కుర్చీలో కానీ బల్ల మీద కానీ. పొట్ట తగ్గిన నేను చెప్పిన ఆసనాలు బల్ల మీద పడుకుని, మంచం మీద పడుకుని, నేల మీద పడుకుని చేయొచ్చు. వెళ్ళకి ఎలా పడుకుని చేసే ఆసనాలు. ఇది ఎవరైనా చేయగలిగే ఈజీ టెక్నిక్. అట్లా
ఈ ప్రక్కల ముడతలు తగ్గాలి, ఈ పక్కలుండే కొవ్వు తగ్గాలి, పక్క పొట్ట తగ్గాలి. వక్రాసన్, అర్ధమచ్చేంద్రాసన్, ఇలాంటి ఆసనాలు రెండిట్లో వక్రాసన ఈజీ. ఇది చేస్తే ఎంత లావున్నా ఎంత బొజ్జున్నా చేయొచ్చు. శుభ్రంగా ఈ పక్కల కొవ్వు కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అది. అట్లాగే వీపు తగ్గాలి, భుజంగాసన్, ఉష్ట్రాసన్, సర్పాసన్, ఇవన్నీ వీపుకుండే కొవ్వు కరిగిస్తాయి అన్నమాట బాగా. అంటే పర్టికులర్గా ఆ భాగం మీద పనిచేస్తాయి. ఇవి బోర్లా పడుకుని చేసేస్తారు. ఉష్ట్రాసన అంటే మోకాళ్ళ మీద నుంచి అసలు శ్రమ ఉండదు ఇది. అంటే ఇవి చూడండి, సర్పాసన, భుజంగాసన, ఇవి పడుకుని బోర్లా ఈజీగా చేసే ఆసనాల వల్ల చూడండి ఎవరికి మోకాళ్ళ మీద మడం మీద భారం ఉండదు, గుండెకు స్ట్రెయిన్ ఉండదు, కానీ బరువు ఆ భాగంలో తగ్గుతుంది అనమాట. అలా చేయొచ్చు. సీటు తగ్గాలి, శలభాసన్. ఇదే రోజు చేస్తుంటే 2-3 సార్లు ఉదయం 2-3 సాయంకాలం ఆ సీటు భాగంలో కొవ్వు కరుగుతుందన్నమాట ఇక్కడ మనకి. అలాంటి ప్రయోజనం ఈ ఆసనం వల్ల వస్తుందన్నమాట. పిక్కలకి తొడలకి, పిక్కల భాగానికి ధనురాసన్, అక్కడ బాగా బిగబట్టినట్టు అవుతుంది. మరి సుప్త వజ్రాసనం కొంచెం కష్టం, ఇది తొడలకు బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఆసనం. వజ్రాసనంలో సాఫ్ట్గా పడుకోవటం. ఇప్పుడు చూడండి, ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ ఉంటే ఆ భాగానికి ఉపయోగపడే ఆసనాలు ఇవన్నీ కూడా. మరి ఇలా చేయగలిగితే చాలా సింపుల్గా బరువు తగ్గుతారు. కానీ మీరు ఏ భాగంలో కొవ్వు ఎక్కువ ఉందో ఆ భాగాన్ని బాగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఆసనాలు నేర్చుకుని, మీరు ఎంత శరీరం ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉన్నా మీకు ఆసనం ఎంతవరకు వస్తే అక్కడే ఫలితం వస్తుంది. పూర్తిగా వంగినప్పుడే ఫలితం వస్తుంది అనుకోవక్కర్లా. ఆసనాల్లో ఉన్న గొప్పతనం అది. మళ్ళా ఇప్పుడు ఉదాహరణకి మోకాళ్ళు ముద్దు పెట్టుకోమన్నాం, పశ్చిమోత్తానాసన అంటారు. మీకు ఇంత బొజ్జున్నప్పుడు ఎట్లా ముద్దు పెట్టుకుంటారు? అది అడ్డు కదా, స్పీడ్ బ్రేకర్ లాగా. అందుకని మీకు ఎంత వంగితే అక్కడే మీకు రిజల్ట్ వస్తుంది. శాంతం అంతే, బక్కగా ఉన్న వారికి సన్నటి వారికి రిజల్ట్ వస్తుంది. మీకు కొంత వంగినా ఫలితం వస్తుంది. అందుకే రోజు రోజుకి వంగటం అలవాటైపోయి ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని ఆసనాలు పూర్తిగా వేయటానికి రాకపోయినా మీకు ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఫలితం బాగా రావాలనుకున్న భాగాల్లో ఏ ఆసనాలు మీకు ఉపయోగపడుతున్నాయో ఆ ఆసనాలని వేసి, ఒకసారి ఆసనం వేశారు, ఎంత ఎక్కువసేపు మీరు ఆసనంలో కదలకుండా ఉండగలిగితే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈరోజు మొదటిసారి వేశారు, 10 సెకండ్లు ఉన్నారు, 2-3 రోజులు 10 సెకండ్లే ఉండండి. నొప్పులు తగ్గిపోయి అలవాటు అయిపోయాక ఇంకా 4వ రోజున 15 సెకండ్లు, 5వ రోజుకి 20 సెకండ్లు, ఇట్లా 15-20 రోజుల్లో 1 నిమిషం ఉండగలుగుతారు. ఇంకా నిదానంగా నెల 2 నెలలు గడిస్తే 2 నిమిషాలు ఉండగలుగుతారు. ఇట్లా టైం పెంచుకుంటూ వెళితే ఆసనంలో ఉన్నంతసేపు కొవ్వు కరుగుతూ ఉంటుందన్నమాట. ఆసనాల్ని ఒకసారి వేసి ఉండగలిగినంతసేపు ఉండి, అలుపు వచ్చినప్పుడు ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి తీసుకుని, మీకు పొట్టే తగ్గాలి, అదే ఆసనం మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇంకోసారి విశ్రాంతి తీసుకుని మళ్ళీ 3వసారి రిపీట్ చేయండి. ఇట్లా ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు అదే ఆసనాలు మీరు చేసుకుంటే బరువు బాగా ఆ భాగాల్లో తగ్గుతుందన్నమాట. ఇది మంచి టెక్నిక్ వెయిట్ తగ్గటానికి. అంచేత ఎక్కడన్నా మీరు ఒకసారి ఈ ఆసనాల శిక్షణ మీ దగ్గరలో ఉండే యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. లేదా నేను ఇన్నాళ్ళు మా టీవీలో చూపించినప్పుడు నేర్చుకుని అట్లా కొనసాగించండి. అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించడానికి ఆసనాలు ఇతర భాగాల్లో భారం కాకుండా కొవ్వును కరిగించడానికి సులువైన టెక్నిక్ అన్నమాట. అందుకని ఇంత మంచి వ్యాయామం ఇంకోటి లేదని చెప్పచ్చు. అందుకని శరీరానికి చక్కగా కొవ్వును కరిగించి దిమిసు కొడితే నేల బిగిసినట్టుగా బాడీ ఆసనాలు చేసేవారు గట్టి పడుతుంది అన్నమాట. అందుకని లూజుగా ఏలాడేదంతా మీకు పోయి శరీరం మళ్ళీ మంచిగా గట్టిగా తయారవుతుంది అన్నమాట ఆసనాలు చేస్తే. అలాంటి ఆసనాలని మీరు ఉదయం 1 గంట 30 గంట సమయం పెట్టుకోండి, సాయంకాలం కూడా పెట్టుకోండి. లేదా ఉదయం ఒకసారి ఆసనాలు చేసి సాయంకాలం ఇంకోటి ఏదైనా వ్యాయామాలు అంటే చేసుకోండి. మరి బరువు తగ్గాలంటే వ్యాయామాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్నిటికంటే ఆసనాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఇట్లాంటి లాభాలు వస్తాయని మీరందరూ అర్థం చేసుకుని మీ పిల్లలకు కూడా ముందు నుంచి ఇలాంటి ఆసనాలను అభ్యాసం చేయిచ్చేస్తే అలవాటైపోతుంది. ఒక విద్య నేర్చుకుని ఉంటే అది ఎప్పటికైనా వాళ్ళకి పనికొస్తుంది. మరి ఇలాంటి ఆసనాలకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మీరు జీవితంలో ఒక భాగంగా వీటిని అభ్యాసం చేసుకుంటారని
ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.